ప్రాణాపాయ స్థితిలో ఉన్న ప్రేమ గుండె పగిలే నిజాన్ని సేనాపతి ముందు బయటపెట్టిన నర్మద. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ప్రేమ ధీరజ్ ఇద్దరు కారులో వెళ్తూ ఉండగా ఇక సేనాపతి మనిషి అయితే కారు ఆపి, సార్ అర్జెంటుగా ఈ పార్సల్ ఆఫీసులో ఇవ్వకపోతే నన్ను జాబ్లో నుంచి తీసేస్తారు సార్, దయచేసి కారు ఎక్కించుకోండి సార్, ప్లీజ్ సార్ అని బ్రతిమలాడడంతో అప్పుడే ప్రేమ, పోన్లే పాపం ధీరజ్ వెనక ఖాళీయే కదా అంటూ ఇక ఎక్కించుకుంటారు. ఎక్కించుకున్న తర్వాత అప్పుడే ఇక పోలీసు ఎప్పుడు ధీరజ్ కారు వస్తుందా పట్టుకుందామని రోడ్డు మీద వెయిట్ చేస్తుండగా ఇక ధీరజ్ కారు అయితే వస్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఇన్స్పెక్టర్ అయితే ఇక ధీరజ్ కారు ఆపి, మీ డిక్కీలో ఏముంది చెక్ చేయాలి అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక అది విని ఇక వెంటనే ధీరజ్ అయితే చెక్ చేసుకోండి సార్ అంటూ ఇక డిక్కీ అయితే ఓపెన్ చేస్తాడు. ఇక ఇంతలో ఆ మామిడికాయలు బాక్సులు తీసుకువచ్చిన మనిషి అక్కడి నుంచి పారిపోతాడు. ఇక డిక్కీలో బాక్సులు ఓపెన్ చేయగానే దాంట్లో మామిడికాయలు ఉంటాయి. మామిడికాయలు కింద ఇక మాదక ద్రవ్యాలు ప్యాకెట్లు ఉండడం చూసి ఇక ఇన్స్పెక్టర్ అయితే, ఏంటివి అంటే మామిడికాయలతో ఇవి నంజుకుందామని తీసుకువెళ్తున్నావా అని అడుగుతూ ఉంటే, సార్ ఈ బాక్సులు అసలు నావి కాదు సార్, అదిగో అతను అంటూ అతన్నైతే చూస్తాడు. కానీ అతనైతే అక్కడ కనిపించడు. కనిపించకపోయేసరికి ఇక ధీరజ్ ప్రేమ ఇద్దరు అతను ఎటు వెళ్ళిపోయాడు అని అటు ఇటు తిరుగుతూ మొత్తం కూడా వెతుకుతూ ఉంటారు. కానీ ఎక్కడా కూడా అతను కనిపించడు. సార్ అతను మమ్మల్ని దారిలో ఆపి ఈ బాక్సులు డిక్కీలో పెట్టి నా ఉద్యోగం పోతుంది, తొందరగా పలానా చోటుకి తీసుకువెళ్ళమని మమ్మల్ని బ్రతిమలాడాడు సార్, అంతే తప్ప మాకు అసలు ఈ బాక్సులు మాకు ఎటువంటి సంబంధం లేదు అని ధీరజ్ అయితే చెప్తాడు. అప్పుడే ప్రేమ కూడా, అవును సార్ ధీరజ్ చెప్పింది నిజమే అని ప్రేమ కూడా అంటూ ఉంటుంది. ఏంట్రా భలేగా నటిస్తున్నావే, మాకు దొరికిపోయేసరికి తప్పించుకోవాలని బాగా నటిస్తున్నావు, నటనలో నీకు మంచి ఫ్యూచర్ ఉందిలే, రాను రాను నీకు ఆస్కార్ అవార్డులు కూడా వస్తాయి, కానీ ముందు వెళ్ళి జీప్ ఎక్కు అని అంటూ ఉంటే, సార్ అది కాదు సార్ అని అనగానే కానిస్టేబుల్ కారు సీజ్ చేసి వీణ్ణి వ్యాన్ ఎక్కించండి అని అంటూ ఉంటాడు. ఇన్స్పెక్టర్ అయితే, సార్ అసలు వాటికి మాకు ఏ సంబంధం లేదు సార్, ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు, ఎందుకు మమ్మల్ని ఇలా ఇరికిస్తున్నారు, ఎవరిదంతా మిమ్మల్ని చేయమన్నారు అని ధీరజ్ అంటూ ఉంటే, ఏంట్రా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అది కన్ఫర్మ్ చేసుకున్నాం, మాదక ద్రవ్యాలు అమ్ముతూ మళ్ళీ మమ్మల్ని నిలదీస్తావా, నీలాంటి వాడిని బయటికి రాకుండా జీవితాంతం జైల్లోనే ఉండిచ్చాలరా, పద అంటూ ఇంక తీసుకువెళ్ళిపోతారు ధీరజ్ని అరెస్ట్ చేసి. ఇక ప్రేమ అయితే ధీరజ్ అంటూ వెనకాలే ఇక పరిగెడుతూ ఉంటుంది. ఇక పోలీస్ జీపు వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్తుంది. కానీ ఇక పోలీసులైతే ధీరజ్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతారు. తర్వాత ధీరజ్ని తీసుకువెళ్ళి సెల్లో అయితే వేస్తారు. సార్ ఆ బాక్సులకి నాకు ఎటువంటి సంబంధం లేదు సార్, ప్లీజ్ సార్ కారుని సీజ్ చేయకండి, అది అసలే నేను లోన్ మీద తీసుకొచ్చుకున్నాను అని అంటూ ఉంటాడు. ధీరజ్ అయితే, రే నీలాంటి వాళ్ళు చెప్పే కబుర్లేరా ఇవన్నీ, మూసుకొని కూర్చో, నువ్వు అసలు బెయిల్ మీద కూడా రాకుండా చేస్తాను, ఇలాగా మాదక ద్రవ్యాలు అమ్ముతూ కాలేజీ స్టూడెంట్స్ కమ్మి వాళ్ళ జీవితాల్ని నాశనం చేస్తారా మీరు, ఇదొక బిజినెస్ అయిపోయింది మీకు అని అంటూ ఉంటే, సార్ నేను అలాంటి వాడిని కాదు సార్, నేను రామరాజు గారి అబ్బాయిని అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ధీరజ్ అయితే, రామరాజు అబ్బాయి అయితే ఏంటి, ఎవరి అబ్బాయి అయితే ఏంటి, తప్పు చేసిన వాళ్ళు చట్టం ముందు శిక్ష అనుభవించి తీరాల్సిందే అని ఇన్స్పెక్టర్ గొప్పగా చెప్తూ ఉంటాడు. ఇంతలో ప్రేమ అయితే ఇక పరిగెత్తుకుంటూ ఇంటికి వస్తూ ఉంటుంది. తర్వాత ఇన్స్పెక్టర్కి సేనాపతి ఫోన్ చేస్తాడు. ఏంటయ్యా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదేంటి, ఏం జరిగింది, మన ప్లాన్ సక్సెస్ అయిందా అని సేనాపతి అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఇన్స్పెక్టర్ అయితే, సార్ నేను పక్కాగా ప్లాన్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది సార్, ఆ ధీరజ్ గారిని జైల్లో పెట్టాను అని ఇన్స్పెక్టర్ చెప్పడంతో సేనాపతి భద్రావతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ అతని భార్య అంట సార్ బ్రతిమలాడింది, నా కాళ్ళ మీద పడింది, జీపు వెనకాలే చాలా దూరం పరిగెత్తుకుంటూ వచ్చి ఆయాసపడి ఇక అక్కడే కూర్చుండిపోయింది కూడా, పాపం తన భర్త అంటే తనకి చాలా ఇష్టం అనుకుంటా, చాలా వెంబట పడింది, బ్రతిమలాడింది కూడా అని అంటూ ఉంటాడు. అప్పుడు ఇక ఆ మాట విని సేనాపతి భద్రావతి షాక్ అయిపోతాం. అంటే అమ్మాయిని అక్కడే వదిలేసావా అని అడుగుతూ ఉంటే,
వదిలేకే ఏం చేయమంటారు సార్ అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్. తరువాత ఇక ప్రేమ పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. ప్రేమ అలా పరిగెత్తుకు రావడం చూసి సేనాపతి అక్క ప్రేమ అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక అత్తయ్య మావయ్య నర్మదక్క అంటూ గట్టిగా పిలుస్తుంది ప్రేమ. అప్పుడే ఇక రామరాజు బయటికి వచ్చి అమ్మ ప్రేమ ఏమైందమ్మా, ఎందుకు అలా కంగారు పడుతున్నావు, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇంకా ప్రేమ ధీరజు అని అంటూ కంగారు పడుతూ ఆయాసపడుతూ చెప్తూ ఉంటుంది. ధీరజ్ ఏమైందమ్మా చిన్నోడికి, చెప్పు ప్రేమ ఏమైంది అని అడుగుతూ ఉంటుంది వేదవతి. ధీరజ్ని పోలీసులు అరెస్ట్ చేశారత్తయ్య అని ప్రేమ చెప్పంగానే అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడు ఇక రామరాజు చిన్నోడిని అరెస్ట్ చేయడం ఏంటమ్మా, అసలు ఏం జరిగింది, మీ ఇద్దరు కారులో వెళ్ళారు కదా అని అడుగుతూ ఉంటే వెళ్ళాం మావయ్య, దారిలో ఒకతను మామిడికాయలు బాక్సులు పెట్టి ఇది తొందరగా పలానా చోటుకి తీసుకువెళ్ళాలి, నాకు లేట్ అయిపోతుంది, ఉద్యోగం పోతుందని బ్రతిమిలాడాడు. అప్పుడే మేము కారు ఎక్కించుకున్నాము. కానీ పోలీసులు మా కారు ఆపి చెక్ చేస్తుండగా ఆ బాక్సుల్లో మాదక ద్రవ్యాలు బయటపడ్డాయి. కారులో ఎక్కిన అతను పారిపోయాడు. ఇదంతా చేస్తుంది ధీరజ్నే అని ధీరజ్ని ఇన్స్పెక్టర్ అరెస్ట్ చేశాడు. ఎంత బ్రతిమలాడినా కూడా అస్సలు కూడా వదిలిపెట్టలేదు అని అంటూ ఉంటుంది ప్రేమ. అప్పుడు ఇక రామరాజు అది విని ఎవరో కావాలని ఇదంతా చేశారు, చిన్నోడు ఆ తప్పు చేయడం అని అంటూ ఉంటాడు రామరాజు. అప్పుడు ఇక అందరూ కూడా పోలీస్ స్టేషన్కి బయలుదేరబోతూ ఉండగా భద్రావతి, సేనాపతి, విశ్వ అందరూ కూడా బయటికి వస్తారు. రేయ్ రామరాజు, నీ కొడుకులు నీతికి నిజాయితీకి మారుపేరంటావు కదరా, మరి ఇప్పుడేమైందిరా, వాడు మాదక ద్రవ్యాలు అమ్ముతూ దొరికేశాడట, వాడు కాళ్ళ మీద వాడు కష్టపడి నిలబడతాడంటూ ఏదో కబుర్లు చెప్పావు కదరా ఊరి వాళ్ళ ముందు, ఏమైంది? చిన్న కొడుకేమో రెండో కొడుకేమో లంచం ఇచ్చి 25 లక్షలు గవర్నమెంట్ ఉద్యోగాన్ని కొనుక్కున్నాడు. ఇప్పుడు ఆఖరోడు డబ్బులు సంపాదించుకోవడం కోసం ఈ మాదక ద్రవ్యాలు అమ్ముతూ పోలీస్ స్టేషన్లో ఇరుక్కున్నాడు. మా గురించి, నా కొడుకు గురించి ఆ రోజు ఏదో చెప్పావు కదరా, మరి నీ పెంపకం ఏంట్రా అని అంటూ రామరాజుని నిలదీస్తూ ఉంటాడు సేనాపతి. అప్పుడే ఇక ప్రేమ ధీరజ్ తప్పు చెయ్యడు, ధీరజ్ ఎప్పటికీ కూడా తప్పు చేయడు, ధీరజ్కి శిక్ష పడదు, ధీరజ్ని బయటికి ఎలా తీసుకురావాలో నాకు తెలుసు, అయినా జరిగిందంతా చూస్తుంటే ఎవరో కావాలని పగడ్బందీగా ప్లాన్ చేసి ధీరజ్ని ఇరికించినట్టే నాకు అనిపిస్తుంది. కావాలని ధీరజ్ని ఇరికించారని తెలియాలి, అప్పుడు అయిన వాళ్ళు కాని వాళ్ళని కూడా చూడను అని ప్రేమ అయితే సేనాపతి భద్రావతికి ఊహించని షాక్ ఇచ్చేస్తుంది. అప్పుడు ఇక పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తారు. ఇంతలో సుకన్యావల్లి ఇద్దరు కూడా గదిలో డ్యాన్స్ వేస్తూ ఆ ధీరజ్కి తగిన శాస్తి జరిగింది, లేకపోతే పొద్దున్న మా నాన్నని మిల్లులో పెట్టుకోవాలని నిర్ణయించుకున్నాక వచ్చి మన ప్లాన్ అంతా చెడగొట్టాడు, ఇక మనకి అడ్డు అదుపు ఉండదు, ఈ విషయం వెంటనే ఈ శుభవార్తని అమ్మతో షేర్ చేసుకుంటాను అని వల్లి వెంటనే భాగ్యానికి ఫోన్ చేస్తుంది. అప్పుడే ఇక భాగ్యం ఏంటి అమ్మడు, ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు, ఏం జరిగిందని అడుగుతూ ఉంటే ఆ ధీరజ్ని అరెస్ట్ చేశారమ్మా అని అంటూ ఉంటుంది వల్లి. ఒక్కసారి ఇక భాగ్యం ఆనందరావు ఆనందపడుతూ ఏంటమ్ముడు నువ్వు చెప్పేది నిజమేనా అని అడుగుతూ ఉంటుంది భాగ్యం. నిజమేనే అమ్మా, నిజంగానే ఆ ధీరజ్ని అరెస్ట్ చేశారు, ఆ ధీరజ్ ఇప్పుడు కటకటాల్లో ఉన్నాడు, నాకు తెలిసి బయటికి రావడం కూడా కష్టమే, కారులో మాదక ద్రవ్యాలతో దొరికిపోయాడంట అని చెప్తుంది జరిగిందంతా. అప్పుడే జరిగిందంతా కూడా చెప్పడంతో ఇక అంటూ ఉంటుంది భాగ్యం, నాకు తెలిసి ఇదంతా భద్రావతి సేనాపతి చేసుంటారులే అని భాగ్యం అనడంతో అంత కరెక్ట్గా ఎలా చెప్తున్నావమ్మా అని అంటుంది వల్లి. మరి ధీరజు ఇలాంటి పనులు చేయడం, ధీరజుని కావాలని ఈ కేసులో ఇరికించాలని ఖచ్చితంగా వాళ్లే చేస్తుంటారు, మీ కుటుంబం మీద పగతో రగిలిపోయేది వాళ్లే కదా అని అంటూ ఉంటుంది భాగ్యం. ఏదైతే ఏమైంది, ఈ మధ్య ధీరజ్ మన విషయంలో తెగరెచ్చిపోతున్నాడు, నాన్నని కొట్టాడు, మీ ఇద్దరు కొట్టుకునేలా చేశాడు, నాన్నని మిల్లులోకి క్యాషియర్గా పంపిద్దామని అనుకుంటే దాన్ని కూడా చెడగొట్టాడు, అందుకే మనల్ని బాధ పెట్టినందుకు హింసించినందుకు ఆ దేవుడు తగిన శిక్ష వేశాడు ధీరజ్కి అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక వల్లి తరువాత పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత అప్పుడే పోలీస్ స్టేషన్కి కారులోని ఇచ్చిన అతను ఓనర్ అయితే వస్తాడు.
రేయ్, నిన్ను నమ్మి కారుకి లోన్ ఇస్తే నువ్వు ఇలా చేస్తావా? ఇప్పుడు నా కారు డబ్బులు ఎవడిస్తాడ్రా అని అడుగుతూ ఉంటాడు ధీరజ్ కాలర్ పట్టుకొని అతను. అప్పుడే రామరాజు, రేయ్ కాలర్ వదులు అని అంటూ ఉంటాడు. రామరాజు, ఏంట్రా నా కొడుకు కాలర్ పట్టుకుంటున్నావు? నీకు ఇవ్వాల్సిన డబ్బులు నేనిచ్చేస్తాను. నా కొడుకుని తక్కువ చేసి మాట్లాడావంటే నిన్ను ఏం చేస్తానో నాకే తెలీదు అని రామరాజు గొడవ పెట్టుకుంటాడు. ఏంటి గొడవ? అసలు పోలీస్ స్టేషన్ అనుకుంటున్నారా, మార్కెట్ అనుకుంటున్నారా అని ఇన్స్పెక్టర్ అడగడంతో, సార్ మా అబ్బాయి ఏం తప్పు చేశాడని అరెస్ట్ చేశారు సార్ అని అడుగుతూ ఉంటాడు రామరాజు. కారులో మాదక ద్రవ్యాలు అమ్ముతూ రెడ్ హ్యాండ్గా పట్టుకున్నాము, ఇంకా ఏం చేశాడని అడుగుతావేంటి అని రామరాజుని నిలదీస్తాడు. మా వాడు అలాంటి వాడు కాదు సార్, ఎవరో కావాలని ఇదంతా చేశారు, వాళ్ళెవరో ముందు తెలుసుకోండి. అయినా ఏది నిజ నిజాలు తెలుసుకోకుండా ఇలా అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఏంటి అర్థం అని అడుగుతూ ఉంటే, ఇంతమంది కానిస్టేబుల్ అందరూ ఎదురే అది తీశాను, మరి ఆ బాక్సులో మామిడికాయల కింద మాదక ద్రవ్యాలు ప్యాకెట్లు పట్టుకొని తిరుగుతుంటే అరెస్ట్ చేయకుండా ఎలా ఉంటామో అని చెప్తూ ఉంటాడు. ఇంతలో ఇక చందు లాయర్ని తీసుకొని వస్తాడు. లాయర్ని తీసుకొని వచ్చిన తర్వాత అప్పుడు ఇన్స్పెక్టర్ నాన్ బెయిల్ కేసు వారెంట్ చేసాం, అతని మీద బెయిల్ ఇవ్వడానికి కుదరదు అని ఇన్స్పెక్టర్ చెప్పడంతో ఆ మాట విని ఒక్కసారే రామరాజు షాక్ అయిపోతూ ఉంటాడు. మీరేం చేసుకోవాలన్నా ఏం చెప్పుకోవాలన్నా వచ్చి కోర్టులో చెప్పుకోండి అని అనగానే ఇక అందరూ కూడా చాలా బాధపడుతూ ఇక వెనక్కి తిరుగుతారు. ఇక ప్రేమ అయితే ధీరజ్ను పట్టుకొని చాలా ఏడుస్తుంది. నా వల్ల ఇదంతా, నన్ను పెళ్లి చేసుకున్న కాడి నుంచి నీకు సంతోషం లేదురా అని బాధపడుతూ ఉంటుంది. ఏంటి ఆ మాటలు? ఇది మన టైం బాగోలేదు అంతే, నువ్వేమి కంగారు పడుకో అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే. ఇక ధీరజ్ అలా అన్న తర్వాత అప్పుడే ఇక తిరుపతికి ఫోన్ చేస్తుంది సేనాపతి భార్య ప్రేమ తల్లి రేవతి. ఇదంతా కూడా చేయించింది మీ అన్నయ్య మీ అక్కే. అనవసరంగా కూతురు జీవితాన్ని అన్యాయంగా పాడు చేస్తున్నారు. ఇప్పుడు ఈ విషయం నేను నిలదీసి అడిగితే నన్ను కూడా ఏదోటి చేసేస్తారు. ఎలాగైనా ధీరజ్ని మీరే కాపాడాలి అని ఫోన్ చేస్తుంది. అప్పుడే ఇంకా నర్మద ప్రేమను తీసుకొని ఇంటికి వస్తూ ఉంటే అప్పుడే ఇక ప్రేమతో తిరుపతి నర్మదతో చెప్పేస్తాడు, ఇదంతా కావాలని మా అక్క మా అన్నయ్య చేయించారంట ప్రేమ అని అనగానే, ఏంటి బాబాయ్ నువ్వు చెప్పేది? అవును, నువ్వు ఎలాగైనా వాళ్ళ ఇంటికి తిరిగి రావాలని, మీ ఇద్దరిని విడదీసి ఇంటి పరువు తీయాలని వాళ్ళు కంకణం కట్టుకున్నారమ్మా. మీరు పెళ్లి చేసుకున్న కాడి నుంచి మీ ఇద్దరిని ఎలా విడదీయాలనే చూస్తున్నారు, నిన్ను ఆ ఇంటికి రప్పించుకోవడానికే చూస్తున్నారు. వీళ్ళకి ఇక ఎన్నిసార్లు ఏం జరిగినా బుద్ధి రాదు. జీవితాంతం వీళ్ళు ఇలా కక్ష తీర్చుకుంటానే ఉంటారు. పాపం అల్లుడు ఎంత మంచివాడు అని బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ఇంకా తిరుపతి అయితే ఈ విషయం బావకి తెలిస్తే మళ్ళీ రెండు కుటుంబాలు గొడవ పెడతారు. బావ కోపంలో ఏదోటి చేస్తాడు. ముందు ధీరజ్ని బయటికి తీసుకురావాలి, అప్పుడే నిజ నిజాలన్నీ కూడా బయట పెట్టాలి అని అంటూ ఉంటాడు తిరుపతి. అవును బాబాయ్, మీరు చెప్పింది నిజమే. ఇప్పుడు మావయ్య గారికి ఈ విషయం తెలిస్తే వాళ్ళ మీదకి గొడవకి వెళ్తారు. మనం సాక్ష్యాలు అన్నీ సృష్టించి అన్నీ తెలుసుకున్నాకే ఈ విషయాన్ని బయట పెట్టాలి అని చెప్పుకుంటూ వస్తుంది నర్మద అయితే. తర్వాత ఇక ప్రేమ గదిలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఆలోచిస్తూ ఇదంతా నా వల్లే జరిగింది, ధీరజ్ నన్ను పెళ్లి చేసుకోవడం వల్లే వాళ్ళకి కుటుంబం మీద ఇంకా పగ పెంచుకున్నారు. అందుకే ఎప్పటికప్పుడు ఏదో ఒక సమస్య తీసుకొస్తున్నారు. మొన్నటికి మొన్న చివరికి అమూల్య జీవితాన్ని కూడా నాశనం చేయాలని చూశారు. అమూల్య జీవితాన్ని నాశనం చేసి నన్ను ఇంటికి రప్పించుకోవాలని చూశారు. మళ్ళీ అమూల్యని ఏడిపించడం మొదలుపెట్టాడు విశ్వ. ఇప్పుడేమో ధీరజ్ని ఇలాగా ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా నా వల్లే ఇంటికి సమస్యలు వస్తున్నాయి. అసలు నేనే గనక లేకపోతే ఏ సమస్యలు ఉండవు, ధీరజ్ గారు కూడా సంతోషంగా ఉంటాడు. అంతే, ఇక నేను అస్సలు కూడా బ్రతికి ఉండకూడదు. కానీ నేను చనిపోయే ముందు ధీరజ్ నాకు చేసిన న్యాయాన్ని, అత్త చేసిన త్యాగాన్ని మొత్తం మా నాన్న తెలుసుకోవాలి అని అనుకుంటూ సేనాపతికి ఫోన్ చేస్తుంది ప్రేమ. సేనాపతికి ఫోన్ చేసి ప్రేమ ఇలా అంటుంది, నాన్న అని అనగానే, అమ్మ ప్రేమ ఏంటమ్మా ఎందుకు ఫోన్ చేసావు అని అడుగుతూ ఉంటే,
నా భర్తని అనవసరంగా కేసులో ఇరికించి ఎందుకు నన్ను అరెస్ట్ చేయించావు? నా భర్త ఏం తప్పు చేశాడో? నన్ను పెళ్లి చేసుకోవడమే ఆయన చేసిన తప్ప? అందుకే కదా నువ్వు ఆయనకి ఇంత శిక్ష విధించావు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే సేనాపతి, నా కూతుర్ని నాకు కాకుండా చేశాడు, అలాంటి వాడిని నేను వదిలిపెట్టను అని అంటూ ఉంటే, తప్పు నాన్న, ఈరోజు ధీరజే లేకపోతే మన కుటుంబం మొత్తం ఎప్పుడూ పోయేవాళ్ళము. నీ కూతురు ఇలా నీ ముందు మాట్లాడేది కాదు, నీ ముందు తిరిగేది కాదు. నేను నిజం చెప్పాలంటే ప్రేమించింది ధీరజని కాదు నాన్న, కళ్యాణ్ అనేవాణ్ణి. వాడిని ప్రేమించాను. వాడు నా కోసం, నగల కోసం, నా వెనకాల ఉన్న డబ్బు కోసం నన్ను ప్రేమించినట్టు నటించి ఆ రోజు పెళ్లి రోజు నన్ను లేవదీసుకుపోయింది ధీరజ్ కాదు, ఆ కళ్యాణ్ గాడి. నన్ను హోటల్లో పెట్టి వ్యభిచారం చేస్తున్నట్టు పోలీసుల చేత నా దగ్గర నగలన్నీ కొట్టేసి అరెస్ట్ చేయించాలనుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న వేదవతి అత్త, ఒకవేళ నా మేనకోడలు ఇలా వ్యభిచారం చేస్తూ హోటల్లో దొరికిపోయిందని తెలిస్తే మా అక్క, మా అన్నయ్య ఎవ్వరూ కూడా బతకరు, పరువు పోయిందని వాళ్ళు చచ్చిపోతారు. రే ధీరజ్, నువ్వే నా కుటుంబాన్ని, పుట్టింటిని కాపాడాలని ధీరజ్కి ఇష్టం లేకపోయినా ధీరజ్ చేత నా మెడలో తాళి కట్టించింది నాన్న. ఆ రోజు అత్త మన కుటుంబం గురించి, తన అన్నయ్య, తన అక్క ఏమైపోతారని ఆలోచించి తన కొడుక్కి ఇష్టం లేకపోయినా సరే తన చేత తాళి కట్టించి నా జీవితాన్ని, మన కుటుంబ పరువుని, గౌరవాన్ని అన్నీ కూడా కాపాడింది అని అంటూ ఉంటుంది. ప్రేమ నిజాన్ని బయట పెడుతుంది. లేకపోతే ఆ రోజే నీ కూతురు ఆత్మహత్య చేసుకొని ఎప్పుడో చచ్చిపోయేది నాన్న అని అనగానే, అమ్మ ప్రేమ, నువ్వు చెప్పేది అవును నాన్న. ఆ మధ్యన వాడు హోటల్లోకి వెళ్ళిన వీడియోలు, నా ఫోటోలు అన్నీ బ్లాక్మెయిల్ చేస్తూ నన్ను బెదిరించాడు. అప్పుడు కూడా చచ్చిపోవాలని అనుకున్నాను, కానీ అప్పుడు కూడా నన్ను కాపాడింది ధీరజే నాన్న. ధీరజ్ నన్ను కాపాడి నాకు అండగా నిలబడ్డాడు. నా మీద చిన్న మాట కూడా ఎవ్వరికీ కూడా అనకుండా నాకు సపోర్ట్గా నిలబడ్డాడు. ఏదో జన్మలో పుణ్యం చేసుకుంటే ఇలాంటి భర్త దొరుకుతాడు నాన్న. ఇలాంటి అల్లుడు నీకెప్పటికీ కూడా దొరకడు. కానీ మీరు మాత్రం అత్త మిమ్మల్ని కాదని, మామయ్యని పెళ్లి చేసుకుందని, నన్ను లేవదీసుకుపోయి ధీరజ్ పెళ్లి చేసుకున్నాడని ఈ కుటుంబం మీద పగ పెంచుకుంటూనే ఉన్నారు. కానీ ఏనాడు కూడా వేదవతి అత్తయ్య కానీ, మావయ్య కానీ మీ మీద పగ తీర్చుకోవాలని అనుకోలేదు. మీరెప్పుడు కూడా సంతోషంగా, ఆనందంగా ఉండాలని కోరుకున్నారు, కానీ మీలాగా స్వార్థంగా ఆలోచించలేదు అని నిజాన్ని బయటపెడుతుంది. అప్పుడు అది విని ఇక సేనాపతి, కేవలం నేను పెళ్లి చేసుకున్నానని ధీరజనే కదా ఇంతలా చేస్తున్నారు. నీకు నేనే లేకపోతే మీకే గొడవ ఉండదు కదా నాన్న. అందుకని వెళ్ళిపోయే ముందు నీ కూతురు నీకు నిజం చెప్పాలని అనుకుంది, అందుకే చెప్తున్నాను. ఇక నీ కూతురు నీకు కనపడదు నాన్న. దయచేసి నా ఆఖరి కోరిక ఏంటంటే ఈ కుటుంబాన్ని ఇంకెప్పుడూ కూడా సాధించాలని, సమస్యలు తీసుకురావాలని అనుకోకండి. ఒకవేళ ఈ కుటుంబం సమస్యలతో ఉంటే నా ఆత్మ శాంతించదు. ఉంటాను నాన్న అని అంటూ పెట్టేస్తుంది. ఉంటానని అంటున్నాను, కానీ ఇక నీకు మాట వినపడదు, మనిషి కనపడను అంటూ ఫోన్ పెట్టేగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు సేనాపతి. ప్రేమ అని గట్టిగా అరుస్తాడు. రే సేన, ఏమైందిరా, ఏమైంది అని అడుగుతూ ఉంటే అప్పుడు ఇక నర్మద అయితే ఇక వెంటనే ప్రేమని చూస్తుంది. ప్రేమ అప్పటికే నిద్ర మాత్రలు మింగేస్తుంది. ఇక ప్రేమని హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికి బయటకు తీసుకొస్తూ ఉంటే ఇక సేనాపతి అప్పుడే ప్రేమని కాపాడుకుందామని బయటకు వస్తాడు. ఇక సేనాపతి బయటికి వస్తుండగా ప్రేమని ఎత్తుకుని చందు ఇక కారు అయితే ఎక్కడం చూసి షాక్ అయిపోతూ ఉంటాడు సేనాపతి. ఇక షాక్ అయిపోతూ సేనాపతి ఏమైంది అని అడుగుతూ ఉంటే తను నిద్ర మాత్రలు మింగింది అని చెప్తూ ఉంటాడు తిరుపతి. ఇక ఆ మాట విని ఒక్కసారి సేనాపతి కుప్పకూలిపోతాడు. ప్రేమ, నా చేతులతో నిన్ను నేనే నీ జీవితాన్ని నాశనం చేశాను, నన్ను క్షమించమ్మా, నీకేం కాకూడదు అంటూ ఇక తను చాలా ఏడుస్తూ ఉంటాడు సేనాపతి. రే సేన, ఏమైందిరా, ఏమైందంటే తప్పు చేశామక్క, ధీరజ్ విషయంలో సరిదిద్దుకోలేని తప్పు చేశాము. ఈరోజు నా కూతురు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం మనమే.
మనమే అక్క అని అంటూ నిజాన్ని బయట పెడతాడు. అది విని ఇక భద్రావతి కూడా షాక్ అయిపోతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని ఇప్పటికైనా సేనాపతి భద్రావతి నిజం తెలుసుకోవాలని అనుకునేవాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి.